హాయ్! వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. హాయ్ అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! దౌర్బంధానికి పసుపు, కుంకుమ పెట్టి బొట్లు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం. మన పెద్దవాళ్ళు మనకి చెప్పి వెళ్ళిన సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం పసుపు, కుంకుమ బొట్టులు పెట్టుకోవడం గుమ్మానికి. అండ్ వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం కూడాను. సో వాకిట్లో ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీకరం అని చెప్తారు. అండ్ పసుపు కుంకుమతో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి శుభకర్మన్స్ అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎందుకు అంటే పసుపు అనేది యాంటీబయాటిక్. సో మనం గుమ్మంలో పెట్టుకున్నా అండ్ మన బాడీకి అంతా కూడా రాసుకున్నా స్నానం చేసేటప్పుడు కానీ ఎక్కడైనా గాయం అయ్యింది అంటే మనం వెంటనే చేసేది ఏంటంటే పసుపు పెడతాము. సో అలాగే ఇది అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట పసుపుకి. అది గుమ్మంలో మనం రాసి పెట్టుకున్నామంటే గుమ్మానికి అది యాంటీబయాటిక్. సో కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి దూరం వైపు నుంచి వెళ్తూ ఉంటాయి. డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి దగ్గర మన దౌర్బంధానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకుంటే యాంటీబయాటిక్ కదా. సో అలాంటి ఇన్సెక్ట్స్ అనేవి లోపలికి రాకుండా కంట్రోల్ అవుతుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఇదొక సాంప్రదాయం రూపాల్లో చెప్పారు. నార్మల్గా చెప్తే మనం వినం కదా. అందుకే సాంప్రదాయము అంటే ఓకే, ఆ సాంప్రదాయాల్లో ఏదో ఒక మంచి ఉంటుంది. ఏంటా మంచి అనేది తెలియకపోయినా కొంతమంది అయితే ఏదో ఒక మంచి అయితే ఉంటుంది అని చెప్పేసి అని చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మనకి తెలిసి తెలియక ఒక మంచి పని చేస్తున్నాము అంటే ఇలాంటివే మన సాంప్రదాయాన్ని గౌరవించి మనం చేసేదాన్ని మనం మంచిగా ఉంటుంది. సో గుమ్మంలో ముగ్గు కూడా లక్ష్మీకరమనస్ అని చెప్తారు. ప్రతిరోజు గుమ్మం కడుక్కొని ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే కనీసం వీక్ డేస్లో ఓ 2-3 టైమ్స్ అయినా. ఇప్పుడున్న ఈ జనరేషన్ వచ్చేసి చాలా టైం అనేది చాలా తక్కువ, వర్క్ అనేది చాలా ఎక్కువ, అందరికీ తెలిసిందే. అందుకు మనకు అవకాశం ఉన్నంత వరకు వీక్ డేస్ అని చెప్పడం అయితే అవ్వదు, కానీ ఎన్నిసార్లు మనకు అవకాశం ఉంటే అన్నిసార్లు చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి. నేనైతే వీక్ డేస్లో 3 టైమ్స్ ఇట్లా చేస్తాను. పూజల టైంలో ఒకసారి చేస్తూ ఉంటాను. నాకు ఇలా చేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నేను సాంప్రదాయాల్ని గౌరవిస్తాను, సనాతన ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తాను. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు మా గుమ్మానికి ఇలా పెట్టాను. మీ అందరికీ కూడా ఈ ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో షూట్ చేశానండి. సో షూట్ చేసి మీకు ఈ మాటలు చెప్తున్నాను. నచ్చే వాళ్ళకైతే ఓకే అండి, ఇష్టం లేని వాళ్ళైతే బ్యాడ్గా కామెంట్ చేయొద్దు. నాకు వచ్చేంతవరకు నేను చేసి పెట్టాను అండ్ నాకు తెలిసేంతవరకు ఈ విషయాన్ని చెప్పాను. సైన్స్ అండ్ సాంప్రదాయం రెండు కూడా వివరంగా చెప్పాను. పసుపు యాంటీబయాటిక్. సో మనం గుమ్మలో కూడా పెట్టుకోవచ్చు, ముగ్గు మీద కూడా వేసుకోవచ్చు. చూడటానికి బాగుంటుంది అండ్ మంచిది కూడాను. శుభకరం, శ్రీకరం, లక్ష్మీ కటాక్షం, అందరికీ మంచి జరగాలి, అందులో నేను కూడా ఉండాలి. అదే నా పాలసీ అండి. ఎప్పుడు కూడా నేను అదే నమ్ముతానండి. సాంప్రదాయాలంటే నాకు బాగా రెస్పెక్ట్ అండ్ నేను నా హౌస్లో ఇలా చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.